బ్రేకింగ్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో బాలసదన్ నుంచి ఇద్దరు బాలికలు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతుంది. జిల్లా కేంద్రంలోని బాలసదనంలో ఉంటున్న గంగోత్రి 11 సంవత్సరాలు, నజియా 7 సంవత్సరాలు ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. బాలసదనంలో ఉంటూ జిల్లాల కేంద్రంలోని హరిజనవాడలో గల జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో బాలికలు చదువుతున్నారు. స్కూల్కు వెళ్లిన బాలికలు తిరిగి బాలసదనంకు రాకపోవడంతో పోలీసులకు బాలసదనం ఇన్ఛార్జి గంగూబాయి ఫిర్యాదు చేశారు. బాలికలపై మిస్సింగ్ కేసు నమోదు చేసిన కామారెడ్డి పోలీసులు దర్యాప్తును చేపట్టారు. బ్రేకింగ్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలో బాలసదనం నుంచి ఇద్దరు బాలికలు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతుంది. జిల్లా కేంద్రంలోని బాలసదనంలో ఉంటున్న గంగోత్రి 11 సంవత్సరాలు, నజియా 7 సంవత్సరాలు ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. ఇక బాలసదనంలో ఉంటూ జిల్లా కేంద్రంలోని హరిజనవాడలో గల జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో బాలికలు చదువుతున్నారు. స్కూల్కు వెళ్లిన బాలికలు తిరిగి బాలసదనంకు రాకపోవడంతో పోలీసులకు బాలసదనం ఇన్ఛార్జి గంగూబాయి ఫిర్యాదు చేశారు. బాలికపై మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇక కామారెడ్డి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఇటు బాలసదన్ నుండి ఇద్దరు బాలికలు అదృశ్యమైన సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. అయితే జిల్లా కేంద్రంలోని హరిజన వాడలో గల జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదువుతున్నటువంటి 11 సంవత్సరాల గంగోత్రి, అలాగే 7 సంవత్సరాల సజీ అనే ఇద్దరు బాలికలు రోజు మాదిరిగానే బాలసదన్ నుండి ఈ నెల 13న స్కూల్ కు వెళ్ళారు. అయితే వెళ్లిన క్రమంలో తిరిగి బాలసదన్ కు రాకపోవడంతో ఇన్ఛార్జి గంగూబాయి ఆందోళనకు గురయ్యారు. దీంతో బాలిక జాడ కోసం చుట్టుపక్కల అలాగే బంధువులు స్నేహితుల ఇళ్లలో వెతికారు. అయితే ఇంతకీ అక్కడ అచుకి వారి వద్దకు రాకపోవడంతో కూడా ఆందోళన చెందినటువంటి గంగూబాయి ఇన్ఛార్జి గంగూబాయి కామారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వీరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఈ నెల 17న ఇటు బాలసదన్ నుండి స్కూల్ కు వెళ్తామన్నట్టుగా ఇద్దరు గంగోత్రి కావచ్చు, నజియా కావచ్చు, ఇద్దరు మిస్సింగ్ కేసుకు నమోదు చేస్తున్న పోలీసులు కూడా వీరికి ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేకుంటే ఎక్కడికైనా వెళ్ళారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ప్రస్తుతానికి మిస్సింగ్ కేసు కింద నమోదు చేసుకున్నట్టు పోలీసులు దర్యాప్తు చేపడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే దీనికి ఎవరు కారణాలనే కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నట్లుగా తెలుస్తుంది వరుణ్. రైట్, అసలు వాళ్ళు ఎక్కడ నుంచి వాళ్ళు ఇక్కడ బాలసదనంలో ఉంటున్నట్లు ఏమన్నా తెలుస్తుందా నవీన్? అంటే ప్రస్తుతానికి కొన్ని సంవత్సరాలుగా బాలసదనంలో వీళ్ళు అక్కడ ఉంటూ ఇటు అక్కడే హరిజనవాడలో ఉన్నటువంటి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చదువుతున్నారు. అయితే వీరు ప్రతిరోజు బాలసదన్ నుండి జెడ్పీహెచ్ఎస్ కు వెళ్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలో ఈ నెల 17న వారు బాలసదన్ నుండి స్కూల్ వెళ్తామని చెప్పి మళ్ళీ వీళ్ళిద్దరూ తిరిగి సాయంత్రం పూట బాలసదన్ రాకపోవడంతో బాలసదన్ ఇన్ఛార్జి గంగూబాయి కూడా ఆందోళన గురైనటువంటి గంగూబాయి పోలీసులకు ఆశ్రయించారు. ప్రస్తుతానికి కేసు నమోదు చేస్తున్న పోలీసులు మాత్రం దర్యాప్తు చేపడుతున్నట్టుగా తెలుస్తుంది వరుణ్. రైట్, వీళ్ళ తల్లిదండ్రులకి ఇన్ఫర్మేషన్ చేశారు. అసలు వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు? అనుమానితులు ఎవరైనా ఉన్నట్లు ఏమన్నా తల్లిదండ్రులు ఏమని చెప్తున్నారా? అంటే ప్రస్తుతానికి వీళ్ళ తల్లిదండ్రులకు ఇంటిమేషన్ ఇచ్చినప్పటికీ కూడా వీరు కూడా పోలీసులు ఆశ్రయించారు. అసలు తమ ఇద్దరు పిల్లలు ఎక్కడికి వెళ్ళారు, వీరిని కూడా తొందరగా పట్టుకోవాలని చెప్పి దీనికి ఎవరున్న కారణాలు కూడా అని కూడా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అయితే వీరు తొందరగా తమ పిల్లలకు తమకు అప్పగించాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇక వీరికి ఇచ్చినట్టు ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు మాత్రం దర్యాప్తు చేపడుతున్నారు. తొందరలో ఇద్దరు పిల్లలు పట్టుకుంటాము, ఇలాంటి ఆందోళన చెందవద్దని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది వరం. Right. Thank you, Naveen, for the update.